ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారి జాతక బలం చూస్తున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలా వరకు మాత్రం శుభయోగాలు ఉంటే మాత్రం చాలా మంచిదండి. ఏమైనా అశుభయోగాలు ఉంటే మాత్రం దానికి పరిష్కారం చూడండి, పరిష్కారం చేయించుకోండి. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. మనం ఇప్పుడు మిథున రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది జాతక బలంది అడవపడ్డ యోగంది విచ్చగాన బింద. మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం వచ్చినండి. అమ్మవారు వచ్చిండ్రు, అమ్మవార్లు వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు. అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ దేవత వచ్చింది. చాలా వరకు మాత్రం లక్ష్మీదేవత అంటే మాత్రం దీపావళి ఘడియల మాత్రం లక్ష్మీదేవత వచ్చింది. మిథున రాశి వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద. ఆదాయం కంటే ఖర్చు తక్కువ ఉంటుందండి వారి జాతక బలానికి. నూతన కార్యక్రమాలు వారు మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వివాహపరమైంది కావచ్చు, శుభకార్యపరమైంది కావచ్చు, కళ్యాణంది కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, స్థలం తీసుకోవడం కావచ్చు, అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు, నిర్మించడం కావచ్చు, లేదా రిపేర్ చేయించడం కావచ్చు, లేదా బోరు బావులకు సంబంధించిన పనులు కావచ్చు. అన్ని రకాల వారికి శుభయోగాలు కలిసి వస్తాయండి. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి అధిపతి మాత్రం చాలా వరకు మిథున రాశి వారికి బుధుడు కుజుడు అధిపతి ఉంటాడండి. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వారు పిన్నెస్ వ్యాపారం నుంచి పడితే విమాన వ్యాపారం ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విషయంలో కావచ్చు, అగ్రికల్చర్ వ్యవసాయ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం ముఖ్యంగా నీటి వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది. అలాగే లిక్కారు వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ప్రపంచపరంగా మాత్రం చాలా వరకు లోహానికి విలువ నడుస్తుందండి. కంప్యూటర్ యుగంలో ఏ వస్తువు అయినా లోహం లేనిది ఏ పని జరుగుతలేదండి. కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇవన్నీ లోహానికి సంబంధించినవి కాబట్టి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం లక్ష్మీదేవతకు పూజ చేయటం, షిరిడి సాయిబాబాకు ఆరాధన చేయటం, అలాగే వనదేవతలు సమ్మక్క సారక్క కావచ్చు, వారి కులదేవత ఎవరైనా కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, నల్లపోచమ్మ కావచ్చు, రాజరాజేశ్వరి దేవత కావచ్చు, అలాగే మాత్రం కనకదుర్గమ్మ కావచ్చు, కట్టమైసమ్మ కోటమైసమ్మ కావచ్చు, కానీ పోచమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, గ్రామ దేవతలు ఉంటారు, కుటుంబ దేవతలు ఉంటారు. చాలా వరకు మాత్రం పూజ చేయటం శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరు అన్నదానం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. రాజకీయ నాయకుల కంటే చూడాలంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ఇబ్బందులు పడ్డా కానీ ఆ ఇబ్బందులను దాటుకొని వీరు నడిచే అవకాశం ఉంటుంది. సెలబ్రిటీలకు మాత్రం అడగడుగున వీరికి ఆటంకాలు వస్తాయి, వీరి మీద నిందలు వస్తాయండి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం డాక్టర్ ఫీల్డ్ రంగంలో మాత్రం చదువుకుంటున్న విద్యార్థులకు కలిసి వస్తుందండి. డాక్టర్ ఫీల్డ్ వైద్య రంగంలో చదువుకుంటున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజనీర్ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయి. అలాగే వీరి జ్యోతిషంలో ఇతర డిగ్రీలు ఏదైనా కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ రంగం కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అలాగే మాత్రం బీఈడీ రంగం అంటే బోధన రంగం వారికి కావచ్చు, కొన్ని ఇబ్బందులు చిక్కులు వస్తాయి. వచ్చినా సరే వాటిని దాటుకుని వారు నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరఘోష అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ నరఘోష వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వారు కులదేవత ఆరాధన చేయటం, అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. వివాహం కాని వారికి వివాహం తప్పకుండా మాత్రం శుభకార్యం సిద్ధించే అవకాశం ఉంటుంది. వారి దగ్గర సంబంధం చేసుకోవాలనుకున్నా, దూరం సంబంధం చేసుకోవాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యన కొందరు మాత్రం ఓర్వలేక ఇబ్బందులు పెట్టేవారు కూడా ఉంటారు. ఎవరు పెట్టినా ఏం కాదు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారండి. శుభకార్య యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం అన్ని రంగాల వారికి మాత్రం యోగ బలం ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బంది ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టమైతే ఏం రాదు, వీరికి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కంప్యూటర్ రంగం వారికి కూడా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కానీ మేధావి రంగం ఉన్నవారు
కరెక్ట్ మాత్రం సైంటిస్టులకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రీడాకారులు కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం క్రీడాకారులు కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు కాబట్టి మాత్రం క్రీడాకారులకు కళాకారులకు మాత్రం ఖచ్చితంగా మాత్రం మంచిగా జరగాలంటే మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయటం, గాయత్రీమాతను ఆరాధన చేయటం, నటరాజ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి. అలాగే సరస్వతి దేవతని ఆరాధన చేయటం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. లక్ష్మీదేవత వచ్చింది కానీ మాత్రం ధనం వీరికి ఏదో రకంగా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు శుభయోగం ఉన్నదండి. కానీ స్త్రీలు మాత్రం స్వాసిని పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది. 11 మంది కావచ్చు లేదా 21 మంది కావచ్చు, స్త్రీలకు మాత్రం ముత్తైదులు స్వాసిని పూజ చేయించుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వివాహమైన వారు కావచ్చు కాని వారు కావచ్చు చేయటం శుభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏమి ఉండదు. కానీ మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది. రెండవది మాత్రం గ్రహరీత్యా చూడాలంటే వీరికి మాత్రం విపరీతమైన కనుదృష్టి ఉంటుంది. అలాగే వీరికే పడదు దగ్గర వారితో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం రక్త సంబంధం వారితోనే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇబ్బందులు ఎలా వస్తాయంటే ఒకరి మాట ఒకరికి నచ్చదు, అపార్థం చేసుకోవటం, మనం ఒకటి మాట్లాడితే వారు ఇంకోటి అర్థం చేసుకోవటం, ఆవేశం మాత్రం లోను కావద్దండి. రాశి వారికి మాత్రం ఆవేశం చాలా ఉంటుంది. కానీ మాత్రం ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరుద్ర నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శివుడు పుట్టిన నక్షత్రం అదండి ఆరుద్ర నక్షత్రం అంటే. శివుడికి నిత్యం కొలవటం, పూజ చేయటం, లేదా మాత్రం రుద్రాభిషేకం, తైలాభిషేకం చేయటం, లేదా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే భస్మాభిషేకం చేయటం, అలాగే మాత్రం తేనె అభిషేకం చేయటం, అలాగే పంచామృతంతో అభిషేకం చేయటం, లాస్ట్కు మీరు నీటితో అభిషేకం చేసినా కూడా ఆ శివుడికి చాలా యోగ బలాలు కలిసి వస్తాయి. వీలైతే మాత్రం శివాలయంలో సందర్శనం చేయటం కూడా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం తిరుగుబాటు చాలా ఉంటుందండి. వీరికి ఎక్కడ పోయిన ఆటంకాలు ఉంటాయి, చిక్కులు చికాకులు ఉంటాయి, నమ్మిన వారితో ఇబ్బందులు ఉంటాయి, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది, చేసే పనుల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార విషయంలో ఇందాక చెప్పినట్టయితే తిరుగు ఉండదు. కాబట్టి వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ లక్ష్మీదేవతని మాత్రం ఖచ్చితంగా మాత్రం దీపావళి ఘడియలు మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం ఈ నరదిష్టి పోవాలంటే బుధవారం రోజు మాత్రం బూడిద గుమ్మడికాయ మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందర షాపు ముందర కట్టుకోవడం చాలా వరకు మంచిదండి. ఇంకా విపరీతమైన దిష్టి ఉంటే మాత్రం బలి గుమ్మడికాయ ఉంటుందండి. ఆ బలి గుమ్మడికాయ మాత్రం ఇంటి ముందర కానీ షాపు ముందర కానీ మాత్రం పలగొట్టి మాత్రం మగవారు మాత్రమే, స్త్రీలు కాదండి, పలగొట్టి మాత్రం అటో సైడ్ ఇటో సైడ్ పెట్టడం చాలా వరకు మంచిది. పసుపు కుంకుమ వేసి శుభయోగాలు కలిసి వస్తాయి. అలాగే నవధాన్యాలు కూడా వేయచ్చు. కొన్ని ప్రాంతాల్లో వేస్తే చాలా వరకు ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. వాస్తు దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వారు వాస్తు దోషాలు మాత్రం నివారణ చేసుకోవడం మంచిది, లేదా విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోవడం మంచిది చిన్నగా, లేదా మాత్రం బొటన వేలు సైజు విఘ్నేశ్వరుని విగ్రహం చెక్కించి కూడా మాత్రం ఇంటి సైడు మాత్రం వాస్తు వీధిపోటు ఉన్నవారు కాడ సద్బ్రాహ్మణులతో చేయించడం మంచిదండి. అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం వేప చెట్టుతో కానీ మారేడు చెట్టుతో కానీ విఘ్నేశ్వరుని విగ్రహం చెక్కించి పెట్టడం కూడా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే తెల్ల జిల్లేడు వేరుతో విగ్రహం కూడా పెట్టడం కూడా చేయించి సద్బ్రాహ్మణులతో చేయించి పెట్టడం, పూజ చేయటం, వీరి మీద మనం వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. సంతానరీత్యా ఏమైనా ఇబ్బందులున్నా, చిక్కులు చికాకులున్నా, దారిద్ర్య బాధలున్నా, నమ్మిన వారు మోసం చేస్తున్నా, ధనం రాకపోవటం ఉన్నా, లేదా మాత్రం ఇంట్లో ఒకరి మనసులో ఒకరు లేకపోవడం ఉన్నా, కానీ తినే అన్నం వట్టికి పట్టకపోవడం ఉన్నా, లేకుంటే మాత్రం నిద్ర పట్టకపోవడం ఉన్నా, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం చేయాలండి. చేస్తే మంచిది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వరాలు ఇచ్చే వనదేవతలు వచ్చిండ్రు. ఈ వనదేవతలు అంటే మాత్రం ఇక అమ్మవారిలో కోట్ల రూపాయలు ఉంటాయండి. ఫలానా అమ్మవారిని పేరు చెప్పలేము, కోటి రూపాయలు ఉంటాయి అమ్మవారికి. ఏ అమ్మవారికి ఫస్ట్ నుంచి కొలుస్తుండ్రో, కుల ప్రకారం ఆచార ప్రకారం కావచ్చు, కుటుంబం ప్రకారం కావచ్చు, లేదా మామూలుగానే మీరు నమ్మిన అమ్మవారు కావచ్చు, పూజ చేయటం చాలా వరకు మంచిది. కానీ ముఖ్యంగా మాత్రం గోమాతను కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.